బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. మోహన్ బాబు గూండాగిరి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు, అయ్యప్ప భక్తులు మోహన్ బాబు తీరుని ఖండిస్తున్నారు. మోహన్ బాబు కేసుకు, వివాదానికి సంబంధించిన అప్డేట్స్ టీవీ9 మీకు అందిస్తోంది. మోహన్ బాబు పై నమోదైన కేసులో పోలీసుల యాక్షన్ ఏంటన్నది ఒకసారి మొత్తం రిపోర్టర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. మా బ్యూరో చీఫ్ విజయ్ అందుబాటులో ఉన్నారు, ప్రణీత లైవ్ లో అందుబాటులో ఉన్నారు, కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి నూర్ అందుబాటులో ఉన్నారు. ఇక అనిల్ కూడా అసలు ఏం జరుగుతుందనే కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి అనిల్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక సంపత్ కరీంనగర్ లో ప్రస్తుతం అంతా కూడా జర్నలిస్టుల సంఘాలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, తప్పనిసరిగా అతన్ని శిక్షించాల్సిందే అంటూ. సో అక్కడ జరుగుతున్న ఆందోళన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సంపత్ కూడా ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మొదటిగా విజయ్ తో మాట్లాడదాం. విజయ్, ప్రస్తుతం ఈ బిఎన్ఎస్ కి సంబంధించి అసలు ఎలా ఉండబోతుంది కేసులో డీటెయిల్స్ తెలుసుకుందాం. టీవీ9 ప్రతినిధిపై రౌడీజం చేసిన మోహన్ బాబు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మోహన్ బాబుపై ఏ సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి, ఎలాంటి అభియోగాలు నమోదు చేశారో ఒకసారి చూద్దాం. జర్నలిస్ట్ రంజిత్ పై దాడి ఘటనలో మోహన్ బాబు పై పోలీస్ కేసు నమోదైంది. బిఎన్ఎస్ లోని సెక్షన్ 118/1 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు. విధి నిర్వహణలో ఉన్న రంజిత్ పై మోహన్ బాబు దాడి చేశారని అభియోగాలు నమోదు చేశారు. మోహన్ బాబు ఉద్దేశపూర్వకంగా రంజిత్ నుంచి మైక్, ఫోన్ లాక్కున్నారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. దుర్భాషలాడుతూ, బూతులు తిడుతూ స్టీల్ పైప్, మెటల్ లోగో ఉన్న మైక్ తో భౌతిక దాడికి పాల్పడ్డారు. జల్పల్లి నివాసంలోని పరిస్థితిని వివరించడానికి మంచు మనోజ్ ఆహ్వానిస్తేనే రంజిత్ వెళ్లారని రాసుకొచ్చారు. మోహన్ బాబు చేసిన దాడితో రంజిత్ తలకు తీవ్రమైన గాయమై రక్తస్రావం జరిగిందని ఆ ఎఫ్ఐఆర్ లో తెలిపారు పోలీసులు. పోలీసులు నమోదు చేసిన బిఎన్ఎస్ 118/1 సెక్షన్ ప్రకారం 3 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీసుల కేసేంటి? నిన్న రాత్రి మోహన్ బాబు నివాసం దగ్గర జరిగిన గొడవలో భాగంగా టీవీ9 జర్నలిస్ట్ పైన జరిగిన అటాక్ కేసులో ఆయనపైన మనం ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే పహాడీ షరీఫ్ పోలీసులు ఆయనపైన బిఎన్ఎస్ యాక్ట్ కింద 118 కింద కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం, మనిషిని గాయపరచడం, బూతులు తిరగడం అనే సెక్షన్ కింద 118 అనేది వస్తుంది. ఈ సెక్షన్ కింద మినిమం 3 ఏళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది. అయితే ఈ కేసు టీవీ9 జర్నలిస్ట్ పైన జరిగిన దాడికి సంబంధించి పెట్టిన తర్వాత మోహన్ బాబు నిన్న రాత్రి పక్కా ప్లాన్ ప్రకారంగా పోయి కాంటినెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇదంతా కూడా మంచు ఫ్యామిలీలో జరిగిన వివాదం. మంచు మోహన్ బాబు తాను క్రమశిక్షణకు మార్పిరని చెప్పి ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా గొప్పలు చెప్పుకునే వ్యక్తి చేసిన అరాచకమైన చర్య ఇది. నిన్న రాత్రి మీడియా పైన చేసిన దాడి, ఆ తర్వాత ఆయన ప్లాన్డ్గా వెళ్ళి కాంటినెంటల్ ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం. ప్రస్తుతం ఈరోజు ఉదయం 10:30కి రాచకొండ సిపి ముందు హాజరు కావాల్సినప్పటికీ కూడా హాజరు కాకుండా ఉండడానికి కావాల్సిన స్క్రిప్ట్ అంతా చేసుకుని ఆయన అంతా కూడా ప్రస్తుతం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కానీ ఇప్పుడు జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, జర్నలిస్ట్ అంతా కూడా మోహన్ బాబు పైన వెంటనే 307 కింద అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేయాలనే డిమాండ్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఉద్దేశపూర్వకంగా టీవీ9 మైక్ను లాక్కొని జర్నలిస్ట్ పైన దాడి చేయడం, దాని వెనకాల అంత ఆవేశంగా వచ్చి మీడియా పైన దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఇది ఈరోజు జరిగింది కాదు, గత కొన్ని సంవత్సరాలుగా మోహన్ బాబు చేస్తున్న చర్యనే ఇది. మోహన్ బాబు ప్రతిసారి బౌన్సర్లను పెట్టుకొని, ప్రైవేటు బౌన్సర్ని, ప్రైవేటు సైన్యాన్ని తన వెంట పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా భయభ్రాంతులకు గురి చేసేలా వివరిస్తున్న మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలన్నది ప్రధానంగా ఈరోజు సమాజం నుంచి వస్తున్న డిమాండ్. ఈ మొత్తం వ్యవహార నేపథ్యంలో ఉదయం 11 గంటలకి ఫిల్మ్ ఛాంబర్లో పెద్ద ఎత్తున జర్నలిస్ట్ సంఘాలు ధర్నా చేయబోతున్నారు. 11 గంటలకు ఈ ధర్నా కార్యక్రమం కొనసాగబోతుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.